మొదటి నుంచే ఆల్రెడీ కేసులు అనేది పెట్టుకుంటూనే వస్తున్నారు. ఇది పెద్దగా పెట్టే కూటమి ప్రభుత్వం కొత్తగా ఈ కేసులు పెట్టట్లేదు. ఇది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడాను అలవాటు అయిపోయిందే. దీని నుంచి బయటపడడానికి ఎవరు లేరు. ఇంకా ఈ రోజు కేసులు పెట్టుకుంటే వారే రోజు రోజు దిగజారిపోతున్నారే తప్ప వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ కేసుల మీద, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద, ఈ యొక్క అన్నెసరీ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు తప్ప వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో పోలీసు వారి యంత్రాంగం అవ్వచ్చు, లేదా అవ్వచ్చు, ఎన్ని డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ దీని డెవలప్మెంట్ కి, ప్రజలకు సంక్షేమానికి అయితే కూడా ఉపయోగించుకోవచ్చు. దీని గురించి ఈ కేసుల విషయం అయితే మటుకు ఇప్పటికి కూడాను అంటే చాలా వరకు ఆ రోజు నేను విన్నాను, నా మీద పెట్టారు, అంబేద్కర్ నిర్మలాన్ మీద పెట్టారు, ముందు పాత్మ మీద పెట్టారు, చైతన్య మీద పెట్టారు, మన ఉమా మీద పెట్టారు, అలాగే చాలా మంది అందరి మీద కేసు సురేష్ గారి మీద పెట్టడం జరిగింది, అలా మనిషి గారి మీద పెట్టడం జరిగింది. ఆ రోజు మా ప్రమేయం అయితే వాస్తవంగా ఏం లేదు. యాక్చువల్లీ జగన్ గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడం కోసం వస్తున్న ప్రక్రియలో అభిమానులు అందరూ వస్తారు. జగన్ గారి కన్నా అభిమానులను చూసి మీరు ఈర్షపడటం తప్పలేదు. మీరు ఎంత కంట్రోల్ చేయొచ్చు. ఆ రోజు మీరు కంట్రోల్ చేయగలిగినట్లయితే అంబటి రామ్ గారి ఇంటి దగ్గర మీరు కంట్రోల్ చేసి ఉంటే ఇదే పని అక్కడ చేసినట్లయితే ఈ సంఘటన జరిగింది కాదు. మీరు అది చేయకోకుండా అభిమానంగా జగన్ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో, కార్యకర్తలు నాయకున్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేసుకుంటే అది ఇంతకింతగా రెండింతలుగా బంతిలాగా తిరిగి పడుతుందే తప్ప మీ ఎట్టి పరిస్థితుల్లో అది అరిగదొక్కడం జరగని పని. మీరు ఎంత అనగదొక్కబడితే అంతగా ఎగిరి పడతా ఉంటాయి. అభివృద్ధి బంతి గుర్తించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అనగదొక్కాలని చూడడం అనేది ఆకాశాన్ని మీద ఉమ్మేయటం కింద లెక్క. ఈ విషయం అందరూ కూడా గ్రహించాలని చెప్పి మనం సంక్షేమ పథకాల వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు అసలు? మీరు కావాలి చెక్ చేసుకోండి. నియర్లీ ఇంకొక 3-4 months లోపల 2 years అయిపోతుంది. 2 years ఆఫ్ స్పాన్ లో వాట్ ద డెవలప్మెంట్ దే హ్యావ్ డన్. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేశారు ఒక్కటి చెప్పండి. అదర్ దాన్ ద 3D గ్రాఫిక్స్, అదర్ దాన్ బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారని చెప్పి మీరు షో ఆఫ్ చేయడం కాకుండా లెట్ మీ నో క్లియర్లీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, కూటమి ప్రభుత్వం మీరు ఏదైనా ఇదిగోండి ఈరోజు వచ్చిన తర్వాత ఇది చేసాము, ఇది డెవలప్మెంట్ చేసామన్నారు అంటే నాకు కూడా గుర్తుంది. అంటే చాలా మంది కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ లో రోడ్లు సరిగ్గా రాలేదని చెప్పేసి మీరు రాగానే సంవత్సరం రోడ్లు వేస్తా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంక్రాంతి కల్లా అన్ని రోడ్లు ఫిల్ అయిపోవాలన్నారు. ఎక్కడ జరిగింది? అట్లీస్ట్ రోడ్లన్నా సరే మీరు ప్రాపర్గా వేయగలిగారా? డెవలప్మెంట్ మాట వేరు. అమరావతిలో మీ యొక్క ఎవరైతే బడా బాబులు ఉన్నాడో వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి లేఅవుట్ కార్యక్రమం అదంతా పక్కన పెట్టేద్దాం. సరే ఆ డెవలప్మెంట్ నమ్ముకొని చాలా మంది మీకు ఓట్లు వేశారు, అమరావతి డెవలప్మెంట్ చేస్తారు మా బాబు గారు 40 years ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ అది పక్కన పెట్టేస్తే అసలు ఇక రోడ్లే అవ్వలేదు. ఇక మీరు వెల్ఫేర్ అంటారా? అసలు ఏ రోజు కూడా ప్రజలు కూడాను బాబు గారి యొక్క పూట మాటలు ఏదైతే వెల్ఫేర్ ఇస్తామో మీ ప్రజలకు మంచి చేస్తాం అనేది అది నోటి మాటే తప్ప ఏ రోజు కూడా ప్రాక్టికాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన యొక్క పొలిటికల్ హిస్టరీ మొత్తం కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ రోజు కూడా చూసిన దాఖలు అయితే నాకైతే అనిపించలేదు. ఎవరు కూడాను సుముఖంగా అనుకోవట్లేదు ఆయన గురించి అలాంటి విషయాలు అనుకోవట్లేదు. ఆయన మంచి చేస్తారు, ప్రజలకి ఏదైతే చెప్పింది చేస్తారు, మాట మీద నిలబడతారనేటువంటి అయితే నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారా లేదన్నది మన ప్రజలందరూ కూడా చూస్తారన్నారు. ఏ ఒక్క వెల్ఫేర్ కూడా ఈ రోజు కూడా పరిపూర్ణంగా ఇచ్చింది లేదు. ఇంకా చెప్పాలనుకుంటే ఒక్కటి అర్థం చేసుకోండి, ప్రతి పాలన అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ పాలన ఒక రాజు పాలిస్తాడు. ఏదైనా సరే కొన్ని విషయాలు అది రాజు చేస్తూ అంటే లీడర్ లేదా సీఎం అనుకుంది, స్టేట్ సీఎం గా ఉన్నప్పుడు అనుకోవాలి. ఏది మినిమం మన యొక్క మేము పేద ప్రజలు అవ్వచ్చు, ఇంకోటి ప్రజలకి పాలించుకున్నప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే ఒక ఎడ్యుకేషన్ లేదంటే హాస్పిటల్ వాళ్ళ యొక్క బాగోగులు అంటే కనీసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఏదైతే ద్వారా వాళ్ళకి గడవడానికి కోసం చెప్పేసి ఉపాధి కల్పించడం. ఈ 3 ఏదైతే పాలన చేస్తారో ఆ యొక్క చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు ఎవరైనా వాళ్ళ జరగాల్సిన బేసిక్ థింగ్స్ అంటే ఈరోజు గమనించుకోండి, ఎడ్యుకేషన్ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. ఆ రోజు మేము నాడు నేడు స్కీమ్ లో చేసినటువంటి ఏదైతే స్కూల్స్ అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే ఎంత దారుణం అంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు నిజం చెప్పండి. ఎంతమంది మీరు హాస్పిటల్ బకాయిలు ఉన్నారు, దానివల్ల మీరు ఎన్ని హాస్పిటల్ తీసేయడం జరిగింది? ఎంతమంది ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు ఆరోగ్యం తీసేయడం వల్ల ఎంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు? బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆరోగ్యం, చదువు విషయాల్లో అలాగే ఉపాధి హామీ విషయాల్లో మీరు ఎక్కడ చేశారు? ఇవన్నీ కూడాను ఎంత దుర్మార్గం అంటే ఇవి కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారంటే
మీరు ఎప్పుడు ప్రజల యొక్క బాగోగులు కోరుకుంటారు, వాళ్ళకి మంచి చెడు కోరుకొని వాళ్ళు బాగుండాలని మీరు ఎందుకు వస్తారు? ఎందుకంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కూటమి ప్రభుత్వానికి ఈ పేద ప్రజలు కానీ, ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అవ్వచ్చు, లేదా అగ్రవర్ణాలు ఉండే పేదలు అవ్వచ్చు, వీళ్ళ గురించి మీరు పట్టించుకొని వాళ్ళు మంచి చెడులు ఆలోచించే ప్రక్రియ మీకు పెద్దనెక్కల మీ యొక్క స్వలాభాల కోసం, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం కోసం, లేదంటే మీకున్నటువంటి కక్షల కోసం, మీరు చేస్తున్న చీప్ పాలిటిక్స్ కోసం మీరు వచ్చారు తప్ప మీరు పాలన అయితే జరగట్లేదన్న విషయాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా గట్టిగా బల్లగుద్ది చెప్తుంది. రోజా గారు మాట్లాడింది వేరైతే దాని సోషల్ మీడియాలో ముందుది వెనక్కి చేసి అనవసరంగా రోజా గారిని కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా చాలా అంటే కొన్ని సార్లు కొన్ని సోషల్ మీడియా చూస్తుంటే వాళ్ళన్నా మొదటి సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారో దానికి అందరి మీద కేసులు పెట్టారు. కానీ అంతకంటే దారుణంగా ఎంతో దుర్భాషలాడచ్చు అంటే ఆ లాంగ్వేజ్ చెప్పుకోలేమండి పాపం రోజా గారి మీద. ఆవిడ ఎంతో సోషల్ మీడియాలో అసలు అనగాని మాటలతో ఆవిడని అందరికీ నిందిస్తారు. వాస్తవంగా అదైతే ఆవిడన్న మాటల ఉద్దేశం వేరు, ఆవిడన్నటువంటి సందర్భం వేరు. కానీ దీన్ని అన్నిటికీ మిక్స్ చేసేసి ఇలాగ బురద జల్లేటువంటి కార్యక్రమం అనేది చేయడం సౌకర్యం. ఇకపోతే పాపం జోగి రమేష్ గారు నాకు తెలిసినంత వరకు ఆయన కూడా ఈ యొక్క మద్యం కేసు ఏదైతే ఉందో నకిలీ మద్యం కేసు అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఆఫ్టర్ 1.5 year ఆయన చేశాడని చెప్పేసి గుర్తించారా? అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే ఎమ్మెల్యే మీ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అండ్ ఎవరైతే జనార్దన్ ఉన్నారో వాళ్ళు చేసిన పనిని ఆల్పెట్టి ఫ్యాక్టరీకి వాళ్ళు తయారు చేస్తే జోగి రమేష్ గారిని మీద మీరు అనవసరమైనటువంటి యొక్క కేసుని నింపారు. అది దానివల్ల ఆయన జైలు పంపించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అది సాటిస్ఫై అయిపోతుంది. ఆయన అప్పటికి అన్నారు అసలు ఎస్ ఆ రోజు లోకేష్ గారి గురించి ఆయన అన్న మాట ఏంటంటే బాబు మీరు అంతా తగ్గారు కానీ చిక్కు కూడా పోయిందని సంథింగ్ ఏదో మాట్లాడడం జరిగింది. దానికి కక్ష తీసుకు అంటే ఏం లేదు ఆయన బ్రహ్మసాని గారు అన్న స్టేట్మెంట్ మీరు మళ్ళీ బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆరు అన్న పాయింట్ ఏంటంటే ఇచ్చిన స్థానం 1 week లో వారం ఏం జరుగుతుందో అలాగే ఇచ్చిన స్థానం సంఘటన విద్యాపర లెవెల్లో వాళ్ళు ఏ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళకి స్ట్రెంత్ ఇళ్ళ మీద దాడులు, ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు వేయటం, లేదంటే వాళ్ళ ఇళ్ళ మీద చేస్తున్నారే తప్ప నిజాలు దాచిపెట్టడం కోసమే కాదు. ఎందుకంటే కల్తీ నెయ్యి వల్ల లడ్డు అపరితమైన పాయింట్ ని ఇంకా వేసి అంటే ఆ రోజు సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు చేసిన పోలీసులు రిపోర్ట్ ఇందులో ఏది లేదని చెప్పడానికి చెప్పిన తర్వాత అది ఇది ఎలా డైవర్ట్ చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఆ రోజు అంబటరాంబాబు గారి మీద అవ్వచ్చు, లేదంటే జోగిరామ గారి మీద దాడి చేసి టాపిక్ డైవర్ట్ చేసి అసలు డెవలప్మెంట్ విషయం మీద అసలు ప్రజలు కూడా డిస్కస్ చేసుకోకుండా ఈ విషయం మీద మాట్లాడుకోవడానికే కదా మీరు చేసిన డైవర్షన్ పాలిటిక్స్. అవునా కదా? ఈ విషయం ఎప్పటికైనా సరే మీరు సమాధానం చెప్పాలా? మీరు చేసినట్టు ఏదైతే నిందలు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే నిందలు చేస్తున్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను అది చెల్లవు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు. మీకు ఎప్పటికైనా మీ పాపాలు పొందబోతున్నాయి. ఎప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ గారు బ్రహ్మసాని గారు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. యాజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన అంత చదువుకొని డాక్టర్ గా ఉంది. ఈవెన్ మేడం గారు కూడా డాక్టర్ ఉన్నాను. ఐ హార్డ్ అబౌట్ వెరీ మచ్ బట్ బాగా విన్నా అంతా మంచి చెప్పారు. బాగా చదువుతున్నారు, మంచిగా యుఎస్ లో డబ్బులు సంపాదించారు, మంచిగా ఉన్నారని చెప్పినప్పుడు ఓకే అందరూ నాలుగు వచ్చారు చేసి రాజకీయాలు చేశారు ఏం చెప్పారు ఏం మొత్తం మీద కానీ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అడ్డు పెట్టుకొని గెలవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు బాగుంది ఓకే. మేము చాలా మంది కూడా ఆశించింది ఏంటంటే సరే మిగతా నాయకులు ఎలాగున్నా సరే బ్రహ్మసాని గారు ఉన్నారు మాకు బాగుంటుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రోజు ఏ యొక్క నియోజకవర్గం చూసినా కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పాలన లేదు పక్కన పెట్టేద్దాం. బ్రహ్మసాని గారు అన్ని చేస్తున్నారు, అన్ని కమిషన్లు అన్ని నడుస్తున్నాయి. ఓకే పాలనా ఆస్పెక్ట్స్ ఓకే ఇది డూ బెటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నడుస్తుంది. కానీ నాకు అర్థం కాల మనిషి క్షణికావేశం గురించి ఆయనే మాట్లాడుతున్నారు కదా క్షణికావేశం. మరి ఆ రోజు ఆయనకున్నటువంటి పదవికి ఆయనకున్నటువంటి స్థాయికి యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆ యొక్క పదాలు వాడచ్చా? జరిగిందొచ్చి పోయింది. అంబటరాంబాబు డెమోక్రసీలో మనం ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు తప్పేంటి. ఆయన మాట్లాడారు మీరు కూడా మాట్లాడవచ్చు చెప్పండి. అలా కాదు మేము 24 మా కార్యకర్తలు ఇంతవరకు ఆపాము ఇక ఆగే పరిస్థితి లేదు. 24 ఫస్ట్ ఏమో వారం రోజులు ఏం జరగబోతుంది చూడండి, ఈ యొక్క 24 గంటల్లో సినిమా చూపిస్తాము. ఇదే ప్రక్రియ.
ఎవరు ఎందుకు చేయలేరు అంటే మీకు ఈ రోజు పవర్ ఉండొచ్చు, ఈరోజు మీ దగ్గర పవర్ ఉండొచ్చు, లేదంటే పోలీస్ వారిని నీకు సహకరించవచ్చు. ఈ పవర్ యొక్క బలంతో లేదంటే పోలీస్ వారి సహకారంతో మాట్లాడుతున్నామా, లేదంటే ఒరిజినల్ గా మనం అలానే అంతేటువంటి క్యారెక్టర్ తో ఉన్నామా అన్నది బ్రహ్మసాని గారు బాగా ఆలోచిస్తారు. బ్రహ్మసాని గారు మీరు ఆ రోజు మాట్లాడిపోయే ప్రక్రియ మేబీ మీరు ఈ విషయాన్ని గ్రహిస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ మీరు ఆ రోజు చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో, ఆ రోజు చేసినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ రోజు మీరు చేసినటువంటి ఏదైతే దుర్మార్గం ఉందో, అంబటి రాంబాబు మీద ఏదైతే దున్నీగా టీడీపీ గుండాలందరూ వెళ్ళిపోయి ఏదైతే అటాక్ చేసి 7 గంటల పాటు ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరంలో ఆయన నిర్బంధించి ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని ఎంతైతే భయభ్రాంతులు గురి చేశారో ఒక్కసారి ఆలోచించుకుని బ్రహ్మసాని గారు. అదే మన కుటుంబంలో మన ఆడవాళ్ళు ఉంటారు, మన కుమార్తెలు ఉంటారు, మన తల్లులు ఉంటారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏ విధంగా ఈ యొక్క సభ్య సమాజం దీన్ని హర్షిస్తుంది అనుకున్నారు బ్రహ్మసాని గారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేయండి, రాజకీయాలు చేయండి, హ్యాపీగా రాజకీయాలు చేయండి, మీరు ఎందుకంటే ఇంటి బయట వేసుకొని చేయండి. బట్ దిస్ నాట్ ద వే టు రూల్ ద గవర్నమెంట్. అంటే భయభ్రాంతులు గురి చేసినంత మాత్రాన, సినిమాలు గురి చేసినంత మాత్రాన అందరూ భయభ్రాంతులకు గురైపోయి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడాను నెమ్మది అవుతారు, లేదంటే కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు అనుకోవడం అనేది ఆల్రెడీ ఫస్ట్ విత్ ఇన్ 2 days లో మీకు ఆల్రెడీ ప్రూవ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు పరామర్శకు వస్తున్న రోజు కూడా మీరు మీ వాళ్ళ సపోర్ట్ తో, పోలీస్ వారి సపోర్ట్ తో ఆ రోజు మమ్మల్ని ఎంతో మంది కంట్రోల్ చేయండి, అడుగడుగున ఆంక్షలు పెట్టారు. కానీ అది ప్రూవ్ అయిపోయింది కదా. మీరు ఎంతవరకు భయపించగలిగారు, ఎంతకాలం సినిమా చూపించగలిగారు అన్న పాయింట్ ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ గా వచ్చేసింది కదా. ఏదేమైనా కానీ ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైనటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆయన స్టేట్మెంట్స్ అనేది అది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. ఏదైనా కానీ గవర్నమెంట్ లో రూల్ చేస్తున్నప్పుడు, ప్రభుత్వంలో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సబబు కాదు. మన సభ్య సమాజంలో ఉన్నాం, అందరూ కూడా కుటుంబాలకు అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ మనుషులమే, ఎదుగుతే మాటకు మాట మాట్లాడుకోవాలా. ఆ రోజు ఆయన వెరీ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు అంబటి రామగారు గారు. ఎస్, నేను అనుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టారు మాటలు మాట్లాడటం వల్ల, నా వయసుకు నేను ఈ మాట మాట్లాడుకుంటుండొచ్చు, కానీ మీ క్షమాపణ చెప్తున్నాను కూడా ఆయన చక్కగా చెప్పారు. చెప్పి 11 గంటలకు 12 గంటలకు ఆయన ఒకటి చెప్తే మీరు 4 o'clock నుంచి స్టార్ట్ చేసి మీరు అరౌండ్ 11:30 వరకు మీరు ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఎంత దుర్మార్గం, ఎంత క్యూరియాసిటీకి సంబంధించిన ఈ విషయాన్ని మీరు గ్రహించారా? ఓకేనండి, మీరు పంపించారు ఆ రోజు. జరగరాని సంఘటన ఆ రోజు, అది పెట్రోల్ బాంబ్ అవ్వచ్చు, లేదంటే ఎవరో ఒకరు గడ్డపారతో వచ్చారు, పలుగురితో వచ్చారు, కర్రలతో వచ్చారు, కాల్చేశారు. రకరకాల చోట వేరే వాళ్ళపై ఇంటి వాళ్ళ ఎవరైనా చనిపోయిన దానికి బాధ్యులు ఎవరు? ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? మీరు బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత వహిస్తే ఏమంటారు? కాంపెన్సేషన్ అంటారా? కాంపెన్సేషన్ తో సరిపోతుందా? ఇదా మీ ప్రభుత్వం చేసేది? ఏది ఏమున్నా కానీ మాటతో మాట్లాడుకోవాలి, చేయాలి తప్ప ఆ రోజు బ్రహ్మసాని గారు ఆయనకున్నటువంటి స్థాయికి అలా మాట్లాడకూడదనే నా యొక్క అభిప్రాయం. ఈ మీడియా పీపుల్ చాలా వరకు ఈ విషయంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలండి. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు మీరే సాక్షులు అక్కడ జరుగుతున్నది. ఏదైతే దహనకాండ అవ్వచ్చు, లేదా అరాచకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ రోజు సాక్షులు మీరే. అంటే ఆ రోజు 4 గంటల నుంచి గంటలుగా 300 మంది, 200 మంది, 200 మంది మీరు గమనించుకోవాలా. 8:30 తర్వాత అసలు వాళ్ళు గంజాయి బ్యాచ్ తాగేసి ఉంటారు అందరూ కూడా. వాళ్ళని మీరు ప్రేరేపించి పంపిస్తే అంతమంది ఆవిడ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కూడాను ఆవిడే డైరెక్ట్ వచ్చేసి ఆడవాళ్ళకు చీపులు తీసుకుని చెప్పేసి అటాక్ చేసిన విషయాన్ని అన్ని విజువల్స్ అన్ని మీడియాస్ వేసినా సరే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా జస్ట్ ఏ స్టేషన్ నుంచి స్టేషన్ మీదకి పంపించారు. పాపం ఆయన పాపం కావాలని రెచ్చగొట్టారు. మీరు చిన్న విషయం గ్రహించండి. ఈ యొక్క సిట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మీరు ఏం లేదని చెప్పిన తర్వాతే కదా మీరు బ్యానర్లు కట్టారు. ఎందుకు బ్యానర్లు కట్టారు? పోనీ ఎవరు బ్యానర్లు కట్టారు? ఎవరు బ్యానర్లు కట్టారు? జనసేన కట్టిందా? టీడీపీ కట్టిందా? బీజేపీ కట్టిందా? ఎవరు కట్టారు? ఆ బ్యానర్ కట్టినప్పుడు ఇది చాలా సెన్సిటివ్ పాయింటే. ఈ బ్యానర్ మీరు కట్టకూడదు అన్న విషయాన్ని పోలీస్ వాళ్ళు అని చెప్పేసి తీయగలిగారా? చాలా క్లియర్ గా ఉందండి. నేనైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది చెప్తా. అంబటి రాంబాబు గారి మీద ఏదైతే చెప్తారు, అంబటి రాంబాబు గారు ఎవరు ఉన్నారంటే, నేను వస్తున్నాను, మీరు ఇలా పెట్టడం, బ్యానర్ పెట్టడం అనేది సబబు కాదు, అది తీసేసేయండి. ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం లేదని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది అని సుబ్బారెడ్డి గారి ఫోటో వేసేసి ఈ విషయాలు రెండింటి నుంచి కలిపి జరిగిందని చెప్పి బ్యానర్ సరికాదు. మీరు 24 గంటలు సమయం ఇస్తున్నా, బాగా వినండి, 24 గంటలు సమయం ఇస్తున్నా, ఈ 24 గంటల సమయంలో మీరు తీసిపోతే నేను వచ్చి తీస్తానన్నారు. అంతే కదండి. ఈ విషయాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా తీర్పు తీసుకున్నట్లయితే, ఏమండి ఇలాగా
అంబటి రాంబాబు గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మటుకు అక్కడ సెంటర్ చూస్తుంటే ఆ సెంటర్ దగ్గర గవర్నమెంట్ సెంటర్ లో దేంట్లో ఇష్యూస్ ఎదురవుతాయండి. సో మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసుల ద్వారా అంబటి రాంబాబు గారిని ఆపగలిస్తే ఎంత పని అయిపోతుంది. సింపుల్ కదా అది. ఇట్స్ వెరీ సింపుల్. అంబటి రాంబాబు గారు రాకుండా చేస్తే అయిపోతుంది కదా. అంబటి రాంబాబు గారు వస్తున్నారని తెలిసి ఎంత దుర్మార్గం అంటే మీరందరూ కర్రలతో నిలబడతారా? మీరందరూ కర్రలతో నిలబడి అంబటి రాంబాబు గారిని అటాక్ చేయడం కానీ ఉంటారా? ఏం జరుగుతుంది ఈరోజు? పాలన అనేది ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? వాట్ యు ఆర్ కన్వేయింగ్ టు ద పబ్లిక్? ఇదే మీరు చేసేటువంటి పాలన. ఈ యొక్క డెమోక్రసీలో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క రాక్షస పాలన అనేది మీరు ఆపాలా. ఆపకపోతే మీరు ఎవరినైతే నిందించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అలాగే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి మీద కూడా మీరు ఎన్నో అంటే ఆయనకి ఎంతో పవిత్రత ఉన్న దాని మీద కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదం మీద కూడా మీరు లేనిపోయిన ఇష్యూస్ చేశారు. మీకు పాపం పండే రోజు వచ్చింది. పాపం పండిన రోజు గురించి భవిష్యత్తులో ఆ రోజు సమానం చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, ప్రజలు విషయాన్ని బాగా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎవరు పిక్చర్లో కాదు. మీరు చేస్తుంటే ఇక డైవర్షన్ పాలిటిక్స్ ఆల్ ద టైమ్ ఇదే నమ్ముతారని అనుకోవద్దు. అందరూ బాగా గమనిస్తున్నారు మీరు చేస్తుంటే ఈ యొక్క రాజకీయ ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ ని దయచేసి ఇవన్నీ ఆపేయండి. లేదంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడాను రిలీజియస్ పాలిటిక్స్ మీద కొంచెం ఎక్కువ ఉంటారు. అట్ ద సేమ్ టైం డైవర్షన్ పాలిటిక్స్ ఆల్సో. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద ఆయన చేసేటువంటిది మీరు ప్రజలు బాగా గమనించండి. నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. ఆ రోజు ఈ యొక్క లడ్డు వ్యవహారం మీద మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి అదే టైంలో పర్ఫెక్ట్ గా ఒక సంఘటన జరిగింది 2024లో. భారీగా వరద ముంపులో భవానీపురం అవ్వచ్చు, లేదా విజయవాడ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా భారీగా వరద ముంపులో చాలా మంది ఎంతో మంది అబాధ్యులు బలైపోయారు. ఎంతో మంది గుర్తు చేశారు. ఎన్నో కుటుంబాలు తారుమారు అయిపోయింది. ఆ పరిస్థితిలో ఆ యొక్క డైవర్షన్ చేయడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క లడ్డూలు పువ్వు ఆవుని కలిసిందని, లేదంటే చేపని కలిసిందని, జంతువులకు కలిసిందని చెప్పేసి అనవసరమైన అభాండాలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. వాస్తవికతలకు మనం వెళ్ళినట్లయితే ఈరోజు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలా. 2024లో జూన్ నెలలో ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో, జూన్ నెల అంటే వీరి గద్దెక్కిన తర్వాత ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో ఒక 4 ట్యాంకర్లు వాటిని పరీక్ష చేయడం జరిగింది. అదే అక్కడ టీటీడీ తాలూకా ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్స్ లోనే పరీక్ష చేయడం జరిగింది. ఆ పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి నిరూపించిందంటే ఎస్ దీనిలో కొంచెం ఏదో కల్తీ ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు కూడాను జంతువు కొవ్వు కలిసింది, లేదనుకుంటే ఫిష్ ఆయిల్ కలిసింది, లేదనుకుంటే మిగతా ఆవు కొవ్వు కలిసిందని ఇలా అని చెప్పలా. కానీ చంద్రబాబు నాయుడు గారు వితౌట్ గెట్టింగ్ ఎనీ ప్రాపర్ రిపోర్ట్, ప్రాపర్ ల్యాబొరేటరీ రిపోర్ట్ లేకుండానే ఊరికే నోటికొచ్చినట్టు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగ కల్తీని ఇలా చేశారు, ఇలాగ సరఫరా చేశారు, దానిలో జంతు కొవ్వు కలిసింది, లేదా ఫిషాలు కలిసింది అని చెప్పేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పేసి ఆయన మీద నిందేయడం జరిగింది. నిజం చెప్పాలనుకుంటే ఆ రోజు మీరు గద్దెనెక్కిన తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లు మీ హయాంలో అంటే 2014 నుంచి 19లో మీరు చేస్తున్న హయాంలో ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు కాదా సప్లై చేసిన దొడ్డిదారిన? అది మీకు తెలియదా? ఫోన్ సప్లై చేశారు. సప్లై చేసిన విషయాన్ని అంటే 2019 నుంచి 24 లోపు జరిగిన విషయాన్ని మీరు వచ్చిన తర్వాత ఇది ఇలా టెస్టులు ఇలాగ కొంచెం కల్తీ చేయబడిందని చెప్తే దాన్ని మీరు ఎలాగా చూడాలా, ఎలా దృక్పథంతో చూడాలా? దీన్ని పూర్తిగా పరిశీలించి ప్రాపర్ ల్యాబొరేటరీస్ చూసుకొని అప్పుడు మీరు డెసిషన్కి వచ్చిన తర్వాత చేయాలా. అది ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీని సప్లైర్స్ ఎవరు ఏమని చెప్పారు. ఎవరైనా మనిషి అన్నవాడు వెంకటేశ్వర స్వామి గారి విషయంలో కూడా అంటే ఆయన మీద ఎంతో భయభక్తులు ఉంటారు. అది ఏ మూలమైనా సరే ఉన్న విషయం చెప్తున్నా, ఏమైనా సరే ఆయన అంటే ఎంతో భయభక్తులు. ఎందుకంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయనకి ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ ని బేస్ చేసుకొని ఆ సెన్సిటివ్ పాయింట్ పక్కన పెట్టేసి భక్తుల మనోభావంతో ఆడుకోవడం అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం, ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ కోసం, అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయడం కోసం కూడా ఏ మాత్రం వెనకాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే భక్తుల మనోభావాలతో కూడా ఆడుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే సెన్సిటివ్ పాయింట్ ఎప్పటి నుంచో అసలు మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏకైక ఏదైతే ఉందనుకుంటే మన యొక్క గర్వంగా చెప్పుకున్నది తిరుపతి, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నదని విషయం. అలాంటి దాన్ని కూడాను జరిగితే ఒకవేళ ఏదైనా భక్తుల దెబ్బతిన్నాయి, దానికి ఏదైనా ఇబ్బందులు జరిగినాయి, ఏదైనా సెన్సిటివ్ విషయం జరిగితే మనకున్నటువంటి ఏదైతే తిరుపతి పట్ల ఎంతమంది అయితే అభిమానం ఉంటారో ఆ
గౌరవంగా భక్తి శ్రద్ధలతో ఉంటారో వీళ్ళందరూ కూడా ఎంతో మనోబలం వాళ్ళకి దర్శించిన తర్వాత ఈ తిరుపతి తాలూకా ఇంపార్టెన్స్ ఎంతో తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఎందుకు అని చంద్రబాబు నాయుడు గ్రహించిన చిన్న పాయింట్ ఇంత 40 years ఆఫ్ ఇండస్ట్రీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎక్కడ మిస్ అయిపోయారు. సరే ఆ రోజు ఏదైతే ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో కల్తీ నెయ్యి జరిగింది, జంతువుల కొవ్వు లేదంటే ఆవు కొవ్వు ఫిష్ ఆయిల్ అని చెప్పారో, చెప్పిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు చేసినటువంటి ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హీ డిడ్ నాట్ స్టే లైక్ దట్. ఒక స్టేట్మెంట్ ఆయన ఏం చెప్పారు, ఇలా కలిసిందని చెప్పి అపవిత్రం జరిగిపోయిందని చెప్పి ఆ హుటాహుటిని వెళ్ళిపోయి అమ్మవారి గుడి దగ్గర మిట్లు కూడా కడిగేశారు. తర్వాత తిరుపతి వెళ్ళిపోయి నేను సనాతని అని చెప్పేసి అమావాస్య విషయాలను మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిన మాటల ఎంత గొప్ప మీకు ఆలోచించండి. అందరూ ఒకటే. ఆయన అంటారు మీరు క్రిస్టియన్కి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా, మీ యొక్క ముస్లింస్ కి ఇలా జరిగితే ఊరుకుంటారా అని చెప్పడం ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? ఆ యొక్క సెన్సిటివ్ పాయింట్ లో అలా కాకుండా మిగతా వాళ్ళు ఏదైనా సరే దీనికి సీరియస్ గా తీసుకోవాలి, అనవసరమైన ఉద్దేశాలుగా చెలమగితే అప్పుడు జరిగే పరిణామాలకు కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అవుతారా? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక అంటే యాక్చువల్లీ జరిగిందేమో వరదల వారంతో చాలా మంది బలైపోయి చాలా మంది ఇబ్బందులు పడి ఎవరికి కూడా కనీసం ఆ రోజుల్లో అప్పుడు కూడా తిండికి కూడా ఎవరికి అందక అసలు ఎన్నో పనులు చెడిపోయి ఇల్లు పాడైపోయింది అన్ని జరిపోయి ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం అనే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కల్తీ లడ్డు విషయం గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇది ఎంతకాలం అనేది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ అయినా అసలు మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. టుడే ఈ రోజు మీడియా పరంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతమంది కూడా మీడియాలో ఈ రోజు లడ్డు విషయమే మాట్లాడడానికి లేదా కల్తీ గురించి మాట్లాడడానికి ఉన్నామా లేదా? మీరు కూడా మొన్న చూస్తేనేమో పెద్ద పెద్ద మంత్రులు అంటే సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూర్చొని ఇంపార్టెంట్ డిస్కషన్స్ లో మీరు దీని దట్ డే ఆల్సో మీరు డిస్కస్ అబౌట్ లడ్డు గురించే మాట్లాడారు, కల్తీ లడ్డు గురించే మాట్లాడుతున్నారు. నేననేది ఏంటంటే మీకు విలువైనటువంటి సమయం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు విలువైనటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ విలువైన సమయాన్ని మీరు వై పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అసలు ఇది మీరు ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చి నియర్లీ ఇది 2 years అయిపోతుంది. ఈ 2 years ఆఫ్ స్పాన్ లో అసలు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో మనం ఏదైనా మనం చేయగలిగి మనం ఆ విషయం మాట్లాడుకుంటున్నామా? దాన్ని ప్రజలు ఆలోచించుకుంటే చేయగలుగుతున్నామా? ప్రజలు ఆలోచిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా, ప్రజలు ఆలోచన ప్రశ్న ఒక పెడతారు. అందుకని మీరేం చేస్తారంటే దానికంటే ఎమోషన్ ఉన్న విషయాన్ని సెన్సిటివ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలు మనోభావాలు దెబ్బతినేటట్టుగా వాళ్ళకి ఎమోషన్ తో డిస్కస్ చేసుకుంటారు చేస్తారు తప్ప ప్రజల్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మాయలో పెడుతున్నారు. ఇప్పుడంతా కూడా మాట్లాడుతుందల్లా కూడా తిరుపతి లడ్డు కల్తీ గురించి అది జగమొట్టుగా చేశారు. నింద మోపే ప్రక్రియలో మీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప నిజాలు తెలుసుకుంటే రీసెంట్ గా ఇదే సిట్ అండ్ సిబిఐ వేసినటువంటి దాఖలా నూతనంగా జతపరిచినటువంటి యొక్క కేసు అంటే మీకు ఒక చిన్నది ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. యాక్చువల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దానిలో ఛార్జ్ షీట్ ఏమైనా ఫైల్ చేసిందో ఐ విల్ జస్ట్ మీకు కన్వే చేస్తాను. Investigation revealed that 25/7/24 TTD rejected the 4 heat tankers, that 5th to 8 tankers supplied by Mrs. AR Dairy Food Private Limited, A1, based on the NDDB CAP plan test report, and asked them to lift said 4 tankers immediately from TTD marketing godown, and same was communicated to Mrs. AR Dairy Food Private Limited, A1 through mail. On the instructions of Raju Rajshekharan, A2 Sri P. Manikandan, an employee of Mrs. AR Dairy Food Private Limited, had prepared invoices, e-way bills for the said rejected 4 tankers. కానీ తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క 4 tankers రిజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నియర్ బై ఉన్నటువంటి మళ్ళీ ఒక కష్టం దగ్గర అక్కడ గోడౌన్ దగ్గర ఈ 4 tankers పెట్టడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days లోపలే మళ్ళీ ఆ యొక్క ట్యాంకర్లు కూడా మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇది అవునా కాదా అన్న విషయాన్ని మీరు ఒకసారి ధృవీకరించి గట్టిగా చెప్పండి. అది కాదని మీరు చెప్పండి. ఇది సిట్టే డైరెక్ట్ గా మీకు పర్ఫెక్ట్ గా సిట్ అండ్ సిబిఐ రిపోర్ట్ ఎస్ అది ఏది వెనకెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోబడి అని చెప్పేసి అన్న విషయం కాదని మీరు చెప్పండి. సిట్ ఆల్రెడీ ఇచ్చింది కదా, మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇది ఇచ్చింది తప్పని ఎందుకు ఖండించలేకపోతున్నారు? అసలు నిజం చెప్పాలనుకుంటే ఉన్న విషయం చెప్తే ఇప్పుడు రీసెంట్ గా ఎన్డీఏడి ఒక సంస్థ ఒకటి ప్లస్ అగైన్ ఇక్కడ
ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ వాంట్ గో టు అంత డీటెయిల్, ఇంకా డీటెయిల్ అయితే చాలా ఉంటది. కంక్లూజన్స్ ఉన్నాయి. ఈ యొక్క కంక్లూజన్స్ లో చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో సిబిఎస్ఈటి 4 ట్యాంకులకు సంబంధించిన శాంపుల్ మరోసారి గుజరాత్ అనుకుంటే ఎన్డీడీబీకి, దీంతో పాటు హర్యానాలో కర్నాల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఐకి రెండింటికి పంపించడం జరిగింది. ఈ 2 ల్యాబ్లు కూడా ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఆనవాళ్ళు లేవని స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్ పేజ్ 35 కేసు పూర్వవరాల గురించి ఎన్డీడీబీ రిపోర్టు ప్రస్తావించారు. తుదిపరి పేజీలు ఎలాంటి జంతు కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదు, ఆనవాళ్ళు లేవని స్పష్టం చేశారు. దీన్ని దాచిపెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తారు. ఇది మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. అంటే దీని ద్వారా మీరేం పొందుదాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటే ఈ యొక్క దాన్ని వచ్చినటువంటి రిపోర్ట్ ని, ప్రాపర్ రిపోర్ట్ ని, ఏదైతే ఫేర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ని మీరు దాచిపెట్టి ఇంకా స్టిల్ మీరు ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తూ మీరు పాలనంతా పక్కన పెట్టేసేసి మీరు చేస్తున్న అరాచకాలను పక్కన పెట్టేసేసి అంటే ఈ విషయాన్ని డిస్కస్ చేసుకుంటారు. దాంతో మళ్ళీ అగైన్ మీరు కల్తీ నెయ్యి, ఈ యొక్క లడ్డు కల్తీ అన్న విషయాన్ని మీరు డిస్కస్ చేయడానికి మీరు ముందుకు వస్తున్నారే, మీరేం సాధిస్తారు దీనివల్ల? నిజం చెప్పాలనుకుంటే ప్రజలందరూ ఆలోచించారు. ఓకే, కానీ మీరు ఆ రోజు చిట్టేసినటువంటి దానిలో మీతో నెయ్యిలో కొంత కల్తీ జరిగింది అని అనుకున్నాం. మీరు అని చెప్పి అన్నారు. అసలు మీకు ఎంతసేపు పని? చిటికలో పని. మీకు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కానీ కలుసుకుంటే ఇది ఎంతసేపు సాల్వ్ అయిపోతుంది. కానీ మీరు బీజేపీ వారు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రాపర్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయం గురించి గట్టిగా ఎందుకు స్పందించట్లా? ఈ విషయం మీరు గ్రహించారా? ఓన్లీ ఇది చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క విషయాన్ని గట్టిగా మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మీద శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయం మీరందరూ కూడా గ్రహించాలా. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు తలుచుకుంటే 1 or 2 days లోపల ఈ యొక్క ఇష్యూని ఎప్పుడైనా కూడా సాల్వ్ చేసేవాళ్ళు. నిన్నగాక మొన్న ఎవరో చెప్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం గురించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడతామన్న ప్రక్రియలో ఆయన అమిత్ షా గారు కలిసినప్పుడు ఎవరు కూడాను ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎప్పుడు కూడాను ఈ యొక్క లడ్డు విషయంలో జంతువులతో కలిపేటువంటి అలాంటి జరగదు, ఇష్యూ చేయమాకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పడం జరిగింది అనేది విన్నాం. అది హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ వి డోంట్ నో, కానీ మాట వింటున్నాను. అలాగా ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, లేదంటే లోకేష్ గారైనా సరే, ఎవరైనా సరే ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ అండ్ కాస్ట్ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి దయచేసి మేము వేడుకుంటుంది ఏంటంటే ఈ యొక్క వెంకటస్వామి గారి విషయంలో ఈ యొక్క భక్తులతో మనోభావాలతో ఆడుకోకుండా ఈ విషయాన్ని మీకు వీలైతే ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ ఏమని వచ్చింది, అందులో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ అనేది ఏది లేదని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా డ్రాగ్ ఆన్ చేసే పనిలో ఉండడం అనేది ఏమాత్రం సబబు కాదు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక మన గుడి పవిత్రమైన గుడి ఈ యొక్క భారతదేశమే కాదు, అలాగే మొత్తం టోటల్ మొత్తం వరల్డ్ లో ప్రపంచం మొత్తం కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఈ యొక్క భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని నారా చంద్రబాబు గారికి విన్నవిస్తూ, అలాగే మీరు చేసినటువంటి ఈ అరాచకాలను కూడాను పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకటించుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ద్వారా పాలన సాగించాలని ఇప్పటికైనా సరే మీరు ఎంతో మంది పేదపడి ఏదైతే 6 ప్యాక్ అన్నారు, మాకు ఇది ఇచ్చేస్తాం అన్నారు, ఏదైతే అమౌంట్ ఇస్తారో వాటినైనా సరే అట్లీస్ట్ కనీసం ఒక 90% అన్నా సరే మీరు అది చూపించేయడానికి ట్రై చేయండి. ప్రజలు బాగోగుకోరండి, డెవలప్మెంట్ దాని మీద దృష్టి పెట్టండి. వీటన్ని కూడా పక్కన పెట్టి మరొకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మీరు నిర్మించుకునేదంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ చేయొద్దు, మీరు కాస్ట్ పాలిటిక్స్ చేయొద్దు. ఈ రిలీజియస్ పాలిటిక్స్ కానీ కాస్ట్ పాలిటిక్స్ కానీ ఎవరైనా దూరం అలాంటి పాలిటిక్స్ షీట్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. దయచేసి ఆడుకోవద్దు. ఈ విషయాన్ని తెచ్చుకొని ఆ దేవుడి స్వామి గారిని క్షమాపణ అడిగి వీళ్ళందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.